ఓం శాంతి. ఈరోజు శివబాబా మనకి దీపావళి యొక్క సత్య రహస్యాన్ని తెలియచేస్తున్నారు. 29/10/70 అవ్యక్త మురళి. ఈరోజు బాప్దాదా దీపమాలను చూస్తున్నారు. ఇది దీపాల యొక్క మాల. ప్రజలు దీపావళి అని జరుపుకుంటారు. దీపావళి అంటే దీపాల యొక్క మాల. అయితే దీపాలలో కూడా ఏ దీపం మంచిగా అనిపిస్తుంది? చాలా దీపాలు వెలిగిస్తారు దీపావళికి. అయితే ఏ దీపం అయితే అఖండంగా స్థిరంగా ఉంటుందో అది మంచిగా అనిపిస్తుంది. ఆరిపోయిన దీపం మంచిగా అనిపించదు కదా. ఘృతం తరిగిపోకుండా ఉన్న దీపమే అఖండంగా వెలుగుతుంది. మరి మీరెవరు? ఇలా అఖండంగా స్థిరంగా వెలిగేటువంటి దీపాలు కదా. అటువంటి దీపాలకి స్మృతి చిహ్నమే దీపావళి. మీరందరూ ఎవరు అంటే మాల మధ్యలో మెరిసేటువంటి దీపం. ఈరోజు కేవలం దీపావళి అని మీ స్మృతి చిహ్నాన్ని జరుపుకుంటున్నారు. అయితే దీపావళి రోజు విశేషంగా 2 విషయాలపైన ధ్యాస పెడతారు. ఆ 2 విషయాలు ఏంటి? స్వచ్ఛంగా ఉంచుతారు, క్రొత్త ఖాతా తయారు చేస్తారు. చూడండి, దీపావళి రోజు నలువైపులా కూడా చాలా స్వచ్ఛతను పాటిస్తారు. అన్నీ శుభ్రం చేసి చాలా స్వచ్ఛంగా ఉంచుకుంటారు. అలాగే ఇంకొకటి ఏం చేస్తారు? ఆ రోజు పాత ఖాతా అంతా సమాప్తి చేసేసుకుని క్రొత్త ఖాతాన్ని తయారు చేసుకుంటారు. అలాగే దీపావళి రోజు ఏం లక్ష్యం పెట్టుకుంటారు? సంపాదన యొక్క లక్ష్యం కూడా పెట్టుకుంటారు. లక్ష్మీదేవి అంటే ధనదేవిగా భావించి మంచిగా మాకు ధనం రావాలి, సంపాదన రావాలి అని నలువైపులా చాలా శుభ్రం చేస్తారు. అయితే ఈ శుభ్రత కూడా అన్ని రకాలుగా ఉండాలి అంటున్నారు బాబా. కనుక స్వచ్ఛంగా ఉండాలి, క్రొత్త ఖాతాను తయారు చేసుకోవాలి, సంపాదన యొక్క లక్ష్యం కూడా బుద్ధిలో ఉండాలి. సంపాదన యొక్క లక్ష్యం ఉంటే స్వచ్ఛత తప్పకుండా ఉంటుంది. దివ్య గుణాలను కూడా ఆహ్వానించాలి. దీపావళి అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించటం. లక్ష్మీదేవి అంటే దివ్య గుణాలు కలిగినటువంటి దేవి. కనుక దివ్య గుణాలని ఆహ్వానించటమే దీపావళిని జరుపుకోవటం. అలాగే ఇంకేం చేస్తారు? దీపావళి రోజు కొత్త వస్త్రాలు ధరిస్తారు. కొత్త వస్త్రాలు ధరించటం అంటే కొత్త సంస్కారాల రూపీ వస్త్రాన్ని ధరించటం. స్థూలంగా శరీరానికి కొత్త దుస్తులు ధరిస్తాం, కానీ ఆత్మకి కొత్త సంస్కారాలు అనేటువంటి కొత్త వస్త్రాన్ని ధరించటమే దీపావళి జరుపుకోవటం. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? పాత వస్త్రాలపై ప్రీతి ఎక్కువగా ఉన్న కారణంగా ఒక్కొక్కసారి కొత్త వస్త్రాన్ని ధరించట్లేదు. అంటే పాత సంస్కారాలు ఇష్టంగా అనిపిస్తున్నాయి. కానీ మీరు బాబాని తెలుసుకున్న తర్వాత మరజీవాగా అయిపోయారు. అంటే పాత జీవితంతో చనిపోయారు. పాత జీవితంతో చనిపోయినప్పుడు మీ పాత సంస్కారాలు కూడా సమాప్తి అయిపోయినాయి.
బాబాని తెలుసుకున్న తర్వాత మీరు క్రొత్త జన్మ తీసుకున్నారు, కొత్త సంస్కారాలు ధారణ చేస్తున్నారు. కనుక ఇంకా పాత సంస్కారాల రూపీ వస్త్రాలని మీరు ధరించకూడదు. అయితే పిల్లలకు ఒక్కొక్కసారి ఈ పాత సంస్కారాల రూపీ వస్త్రం ఇష్టంగా అనిపిస్తుందంట. బాబా అంటున్నారు, బాబాకి ప్రియమైన వస్తువే పిల్లలకు ప్రియంగా అనిపించాలి. బాబాకి ఏమి ఇష్టం? కొత్త సంస్కారాలు ఇష్టం. కనుక పిల్లలకి కూడా కొత్త సంస్కారాలే ఇష్టంగా అనిపించాలి. ఈరోజు ఏ పాత ఖాతాని సమాప్తి చేసుకోవాలి అంటే, మనలో ఏవైతే బలహీనతలు, లోపాలు, నిర్బలత, కోమలత, ఈ సంస్కారాలన్నింటినీ సమాప్తి చేసుకోవాలి. దీపావళి అంటే పాత ఖాతాను సమాప్తి చేసుకోవటం అంటే మనలో ఉన్న బలహీనతలు, లోపాలు, నిర్బలత, కోమలత అన్నింటినీ సమాప్తి చేసుకోవటమే దీపావళి జరుపుకోవటం. అల్పకాలికంగా కాదు, మనం ఏదో స్మృతి చిహ్న రూపంలో ప్రజలు ప్రతి సంవత్సరం 1 రోజు, 3 రోజులు, 5 రోజులు అల్పకాలికంగా జరుపుకుంటారు. కానీ బాబా పిల్లలైన మనం జరుపుకోవటం అంటే తయారవటం. మనం అల్పకాలికంగా జరుపుకోవటం కాదు, సదాకాలికంగా అన్ని రూపాల ద్వారా కూడా జరుపుకోవాలి. మనలో ఉన్న అన్నింటినీ కూడా సదాకాలికంగా సమాప్తి చేసేయాలి. అలాగే దీపావళి అంటే పట్టాభిషేకం యొక్క రోజని కూడా అంటారు. మరి మీరందరూ ఏ పట్టాభిషేకం చేసుకుంటున్నారు? పట్టాభిషేకం రోజు కూడా ఏం చేస్తారు? సింహాసనంపై కూర్చోపెడతారు కదా. మరి మీరు రాజ్య సింహాసనం యొక్క సమారోహం జరుపుకుంటున్నారా? రాజ్యాధికారి అయ్యేటువంటి సంస్కారాల్ని మీలో నింపుకుంటున్నారా? సత్యుగి సంస్కారాలు ఆలోచించాలి, సత్యుగి సంస్కారాలు స్మృతిలోకి తీసుకురావాలి. మీ భవిష్య రూపం మీ కళ్ళ ముందు మాటిమాటికి స్పష్టంగా కనిపిస్తుందా? ఇప్పుడు మనం రాజ్య సింహాసనం యొక్క పట్టాభిషేకం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని, పాత శరీరాన్ని వదిలేసి అలంకరించబడిన శరీరాన్ని ధారణ చేయాలి. సంగమయుగం యొక్క విశేషత ఏంటంటే, ఇక్కడ మీరు పురుషార్థం చేస్తున్నారు, మీరు పొందే ప్రాలబ్ధాన్ని కూడా ప్రత్యక్షంగా చూసుకుంటున్నారు. మీరు బాబా చెప్పినటువంటి పురుషార్థాన్ని చేస్తున్నారు. ఆ పురుషార్థం ద్వారా వచ్చేటువంటి ప్రాలబ్ధం ఏంటి, దానికి ఎలాంటి స్మృతి చిహ్నం తయారవుతుంది, అవన్నీ కూడా ఈ సంగమయుగంలో అనుభవం చేసుకుంటున్నారు. దీపావళి అంటే దివ్య గుణాలని ఆహ్వానం చేయటం. పాత సంస్కారాల యొక్క ఖాతాను పొరపాటుగా కూడా మీ దగ్గరికి రానివ్వకూడదు. పాత సంస్కారాలు అనే వస్త్రాన్ని మీరు ధారణ చేయకూడదు. కొత్త ధనాన్ని ధారణ చేయాలి. ఇదే ఈరోజు యొక్క మంత్రం. దీపావళి రోజు బాబా చెప్పేటువంటి మంత్రం ఏంటంటే, పాత సంస్కారాలు మీలో ఉండకూడదు. ఈ పాత సంస్కారాలు అనేవి సదాకాలికంగా తొలగించేసుకోవాలి. కొత్త ధనాన్ని ధారణ చేయాలి. సత్యుగంలో బాబా మనకి రత్నజడిత శరీరాన్ని ఇస్తున్నారు. కనుక జడీభూత శరీరంతో మనం ప్రేమ పెట్టుకోకూడదు. వినాశనం అయిపోయేటువంటి ఈ జడీభూత శరీరంతో మనకి ప్రేమ ఉండకూడదు. సదా మీ బుద్ధిలో బాప్దాదా స్మృతి,
లేదా గమ్యం, రాబోయే రాజ్య దృశ్యాలు ఇవే కనిపించాలి మీకు. నయనాలలో, నోటిలో బాప్దాదా యొక్క పేరు ఉండాలి. ఇటువంటి వారినే బాప్దాదాకి స్నేహి సమీపరత్నాలు అని అంటారు. ఇంకా మనం పాత సంస్కారాలని పూర్తిగా వదిలేయాలి. ఈ పాత శరీరంపై ప్రేమ పెట్టుకోకూడదు. బాబా స్మృతి మన గమ్యం, రాబోయేటువంటి రాజ్య దృశ్యాలు ఇవే గుర్తుపెట్టుకోవాలి. మన నయనాలలో, నోటిలో ఎప్పుడు కూడా బాబా యొక్క పేరుండాలి. ఇలా సంపూర్ణంగా విజీగా కావాలి. దీపావళి అంటే బాబా చెప్తున్నారు, పాత సంస్కారాలను, పాత స్థితిని పూర్తిగా వదిలేయాలి. మీరు పాతది అన్నది ఏది కూడా గుర్తు రాకూడదు మీకు. దీపావళి అంటే స్మృతి చిహ్నంగా ప్రజలు స్థూలమైన దీపాల్ని వెలిగించి జరుపుకుంటున్నారు. కానీ బాప్దాదా ఏం చెప్తున్నారు అంటే మీరు చైతన్య దీపాలు. మరి దీపావళి రోజు బయట ప్రపంచంలో ఆత్మలందరూ దీపాలు వెలిగిస్తూ ఉంటే చైతన్య దీపాలైన మాకు స్మృతి చిహ్నంగానే ఈ దీపాలు వెలిగిస్తున్నారు అని మీకు అనుభవం అవుతుందా? కేవలం ఆ దీపాల్ని చూసి బాగుంది అని సంతోషపడటం కాదు, మనకి స్మృతి చిహ్నంగానే ఈ దీపాలు వెలిగిస్తున్నారు అనే సంతోషం మీకు ఉండాలి అంటున్నారు బాబా. మీ స్మృతి చిహ్నాన్ని చూస్తూ ఆ స్మృతి రావటంతోనే మీరందరూ కూడా విశ్వపితకి, విశ్వంలో ఆత్మలందరికీ కూడా ప్రియంగా అనిపిస్తారు. దీపావళి అంటే దీపాల యొక్క మాల. మాల అంటే మాలలో ఒక పూసే ఉండదు కదా, అనేక పూసలు కలిపిన దాన్ని మాల అంటారు. అలాగే దీపావళి అంటే కేవలం ఒక దీపం వెలగటం కాదు, అనేక దీపాల యొక్క వెలుగే దీపావళి. కనుక దీపాల మాల అంటే అనేక దీపాలతో కలిసినటువంటి మాలగా దీపావళి రోజు చూపిస్తారు. మరి బాబా అడుగుతున్నారు, ఇలా మిమ్మల్ని మీరు ఈ దీపమాల మధ్యలో గుర్చుపడి వెలుగుతున్న దీపంగా భావిస్తున్నారా? మొదటే చెప్పారు కదా బాబా, చూడండి, మాటి మాటికి ఆరిపోతూ వెలుగుతూ ఉండే దీపం ఎవ్వరికి ఇష్టం అనిపించదు. వెలుగుతూ ఉండాలి, ఎప్పుడు కూడా అఖండంగా వెలుగుతూ ఉండే జ్యోతే అందరికి ఇష్టం అనిపిస్తుంది. అలాగే మనల్ని మనం ఏమని భావించాలి? ఈరోజు దీపావళి అంటే దీపమాల మధ్యలో వెలుగుతున్నటువంటి దీపాన్ని నేను అనుకోండి. ఈరోజు విశేషంగా దీపావళి జరుపుకోండి అంటున్నారు బాబా. మీరు సదా వెలుగుతూ ఉండే దీపాలు. అయితే ఈరోజు కేవలం మీ స్మృతి చిహ్నం. స్మృతి చిహ్నం కూడా ఎవరికి ఉంటుంది? విశేషాత్మలకే ఉంటుంది. మరి విశేషాత్మలైన మీరేం చెయ్యాలి? విశేష రూపంతో నిమిత్తమైన విశేషాత్మలు మీరు. చైతన్యంగా మీరు తయారు చేసుకున్న ఇక్కడ స్థితినే అక్కడ ప్రజలు స్మృతి చిహ్నంగా జరుపుకుంటున్నారు. మరి ఈ విశేషమైన రోజు విశేషాత్మలైనటువంటి మీరు ఏ సేవ చెయ్యాలి? విశేషాత్మలు అంటే బయట వాళ్ళు చేసే కార్యం మీరు కూడా చేస్తే మీరు విశేషాత్మలు అవ్వరు. బయట ప్రపంచంలో ఆత్మలు కేవలం దీపాలు వెలిగిస్తారు, బాణాసంచా కాలుస్తారు, పిండి వంటలు చేసుకుంటారు, కొత్త దుస్తులు ధరిస్తారు, అల్పకాలికంగా జరుపుకుని సంతోషపడిపోతారు.
అయితే వాళ్ళు జరుపుకునేటువంటి ఆ స్థూలమంతా కూడా విశేషాత్మలైన మీ సూక్ష్మస్థితి. మరి ఈ స్థూల స్మృతి చిహ్నమైన దీపావళి రోజు విశేషాత్మలైన మనం ఏ విశేష సేవ చెయ్యాలి అది బాబా ఈరోజు చెప్తున్నారు. ఎందుకంటే ఇతరాత్మలు చేసిందే మీరు కూడా చేస్తూ ఉంటే ఇంక వారికి మీకు తేడా ఏంటి? మనం కూడా కేవలం బయట ప్రజల్లాగా దీపాలు వెలిగించి, కొత్త దుస్తులు ధరించి, బాణాసంచా కాల్చి, స్వీట్ తయారు చేసి అలా స్థూలంగానే మనం చేసుకున్నాం అనుకోండి, ఇంక విశేషత ఏముంటుంది? చేసుకోవచ్చు స్థూలంగా, బాబా వద్దు అన్నారు. బాబా సేవా కేంద్రాలలో, మధువనంలో కూడా స్థూలంగా చేస్తారు. కానీ ఆ స్థూలంతో పాటు ఈరోజు విశేషంగా ఏ సూక్ష్మ స్థితిని మనం ధారణ చెయ్యాలి, ఏ సూక్ష్మ సేవ చెయ్యాలి? అయితే వారు కేవలం ఆ రోజు జరుపుకుంటారు. మనమైతే ప్రతిరోజు ఈ సూక్ష్మ స్థితిని అమృతవేళ నుంచి ప్రారంభించాలి. విశేషాత్మలంటే మీరు విశేష కార్యం చెయ్యాలి. బాప్దాద విశేషమైన రోజుల్లో విశేష రూపంతో పిల్లల యొక్క, భక్తుల యొక్క సేవ 3 రూపాలతో చేస్తారు. బాబా ఏం చేస్తున్నారో చెప్తున్నారు చూడండి. బాబా విశేషంగా విశేషమైన రోజుల్లో విశేష రూపంతో పిల్లల యొక్క సేవ, భక్తుల యొక్క సేవ 3 రూపాలతో చేస్తారంట బాబా. మరి విశేషాత్మలైన మీరేం చెయ్యాలి? విశేషాత్మలు విశేషంగా తమ యొక్క స్మృతి చిహ్న రోజున సాక్షాత్కారమూర్తి అయ్యి, సాక్షాత్ బాబా సమాన ఆత్మల వలె తమ కళ్యాణ భావనతో, ఆత్మిక స్నేహస్వరూపంతో, తమ యొక్క సూక్ష్మ శక్తులతో ఆత్మల్లో బలం నింపాలి. విశేషంగా దీపావళి రోజు ఏ విశేష సేవ చేయాలో చెప్తున్నారు బాబా. ఏం చేయాలి? సాక్షాత్కారమూర్తి అయ్యి, మీరు చైతన్యమైనటువంటి దేవతలు, భక్తులు ఆరాధించేటువంటి, పిలిచేటువంటి ఇష్టదేవతలు కనుక మీరు సాక్షాత్కారమూర్తి అవ్వండి. మీ ఇష్టదేవత స్వరూపాన్ని భక్తులకి సాక్షాత్కారం చేయించండి. మీరే మా దేవత అని వారు అనుభవం చేసుకోవాలి. సాక్షాత్ బాబా సమానంగా అయ్యి, అందరి పట్ల కళ్యాణ భావనతో, ఆత్మిక స్నేహస్వరూపంతో, బాబా ద్వారా మీరు నింపుకున్నటువంటి సూక్ష్మ శక్తులతో ఆత్మల్లో బలం నింపాలి. ఇదే దీపావళి రోజు విశేషాత్మలైనటువంటి మీరు చేయాల్సినటువంటి విశేష సేవ. చూడండి, బాప్దాదా కూడా మనకి అవ్యక్త రూపంలో పిల్లల యొక్క సేవ చేస్తూ ఉంటారు. శివబాబా మనకు కనపడరు, బ్రహ్మబాబా కూడా మనకు కనిపించరు. కానీ అవ్యక్తంగా మనం ఏదైతే సంకల్పం చేస్తామో, ఏ కార్యంలో బాబా తోడుని కావాలని కోరుకుంటామో ఆ రూపంగా బాబా మనకు అనుభవం చేయించేస్తారు, ఆ శక్తిని ఇచ్చేస్తారు. అప్పుడేమంటాం మనం? బాప్దాదా నాతో సంభాషించారు, నా స్మృతికి జవాబిచ్చారు, లేదా నా స్మృతికి ప్రత్యక్ష ఫలాన్ని నేను అనుభవం చేసుకున్నాను అంటారు కదా. చూడండి, యోగం చేసుకునేటప్పుడు మనం బాబాతో మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే బాబా మన కంటికి కనపడరు, కానీ అవ్యక్తంగా మనకి మనసుకి ఏదో ఒక ప్రేరణ కలిగిస్తారు బాబా. ఇలా చేయండి, ఇలా నడవండి అనే సంకల్పం వస్తుంది. ఆ అవ్యక్త రూపంలో బాప్దాదా మనకి ఇచ్చేటువంటి ఆ శక్తి మనకేమనిపిస్తుందంటే, బాబా నాతో మాట్లాడారు, బాబా నాకు ఇలా చెప్పారు,
నా స్మృతికి జవాబిచ్చారు అని మనం అనుభవం చేసుకుంటాం అప్పుడు. అలాగే దీపావళి రోజు విశేషాత్మలైనటువంటి మీరు బాబా పైన చెప్పినటువంటి విశేష సేవ చేసినప్పుడు మీ భక్తులు కూడా మాకిష్టమైన దానిని, మా భావనకి ఫలాన్ని భగవంతుడిచ్చారు, మా కోరికని పూర్తి చేశారు అని ప్రత్యక్ష రూపంలో అనుభవం చేసుకుంటారు. ఎప్పుడైతే మీరు విశేష సేవ చేస్తారో అప్పుడు మీ భక్తులందరూ కూడా మీ ద్వారా వాళ్ళ కోరిక పూర్తయినట్లు అనుభవం చేసుకుంటారు. విశేషాత్మలు అవ్యక్త స్థితిలో తమ ఆత్మిక ప్రకాశం మరియు శక్తి ద్వారా లైట్ హౌస్ అయ్యి ఒకే స్థానంలో ఉంటూ నలువైపులా అలౌకిక ఆత్మిక సేవను భావన మరియు వృత్తి ద్వారా చెయ్యాలి. ఇదే బేహద్దు సేవ. విశేషాత్మలైనటువంటి మనం అవ్యక్త స్థితిలో ఉంటూ మన ఆత్మిక ప్రకాశం శక్తి ద్వారా లైట్ హౌస్ అయ్యి నలువైపుల ఆత్మలందరికీ కూడా మన సంకల్పాల ద్వారా, మన భావన ద్వారా సేవ చేయాలి. ఈ బేహద్దు సేవ ఈ దీపావళి రోజు విశేషాత్మలైనటువంటి మీరు చెయ్యాలి అంటున్నారు బాబా. నా ప్రజలు లేదా భక్తులు ఈ విశేష స్మృతి చిహ్న రోజున విశేషాత్మనైన నన్ను స్మృతి చేస్తున్నారు అని అనుభవం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళకి ఎలాంటి అనుభూతి ఉండాలి అంటే, ఈ దీపావళి రోజు నా ప్రజలు భక్తులు విశేషాత్మనైన నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు, వారికి నేను శక్తుల్ని ఇవ్వాలి, వారికి అనుభవం చేయించాలి అనే లక్ష్యం మీకు ఉండాలి. అల్పకాలిక సిద్ధులిచ్చేవారు ఒకే స్థానంలో ఉంటూ తమ భక్తులకి తమ రూపాన్ని సాక్షాత్కారం చేయించగలుగుతున్నారు. మరి విశేషాత్మలైన మీరు మీ ప్రకాశం శక్తి ద్వారా భక్తులకి ప్రజలకి సేవ చేసి అనుభవం చేయించలేరా? అల్పకాలిక సిద్ధినిచ్చేటువంటి గురువులు మహాత్ములను పిలువబడేవారు ఎక్కడో ఉంటూ ఒకే స్థానంలో ఉంటారు వాళ్ళు, కానీ తమ భక్తులకి ప్రజలకి సాక్షాత్కారం చేయిస్తున్నారు. మరి మీరు చేయించలేరా? విశేషాత్మలు మీరు ఈ సేవ చెయ్యాలి ఇప్పుడు అంటున్నారు బాబా. మీరు ఒకే చోట ఉంటూ లైట్ హౌస్ అయ్యి మీ ఆత్మిక ప్రకాశం ద్వారా శక్తి ద్వారా ఈ దీపావళి రోజు విశేషంగా మీ ప్రజలకి భక్తులకి మీ సాక్షాత్కారం చేయించాలి. బాబా చెప్తున్నారు, కేవలం ఈ దీపావళి రోజే కాదు, విశేష స్మృతి చిహ్న రోజుల్లో విశేషాత్మలు ఇలాంటి విశేష సేవను అనుభవం చేసుకోవాలి. చుండి దసరా అని చెప్పి విజయదశమి పండగ చేసుకున్నారు. అలాగే దీపావళి, వినాయక చవితి, రక్షాబంధనం, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాం మనం. విశేషమైన రోజుల్లో విశేషమైనటువంటి ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం. కానీ బాబా చెప్తున్నారు, ఇలా విశేషమైన స్మృతి చిహ్నాలలో విశేషాత్మలు ఇలాంటి విశేష సేవను చెయ్యాలి. ఇప్పుడు దీపావళి అంటే విశేషంగా లక్ష్మీదేవికి సంబంధించింది. అలాంటి లక్షణాలు మీలో ధారణ చేసి దివ్య గుణాల ద్వారా ఆత్మలకి ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించాలి. దసరా అంటే దుర్గాదేవికి సంబంధించింది. ఆ రోజు విశేషంగా శక్తి స్వరూపమైనటువంటి దుర్గామాతగా సాక్షాత్కారం అవ్వాలి. ఇలా ఏ విశేష పండుగలు వస్తాయో ఆ విశేష స్మృతి చిహ్న రోజుల్లో విశేషాత్మలైన మీరు విశేషమైనటువంటి సేవ చెయ్యాలి.
ఇది సేవ యొక్క విషయం. విశేషంగా బాబా దీపావళి రోజు సేవ గురించి చెప్పారు. మరి స్వయం గురించి ఏం చేయాలి? ఈ సేవ చేయాలి, తర్వాత స్వయం ఏం చేసుకోవాలి? ఈరోజు మీరు విశేషంగా మీ సంస్కారాల్ని పరివర్తన చేసుకునే ధ్యాస పెట్టుకోండి. స్వయం కోసం చెప్తున్నారు బాబా ఇప్పుడు. స్వయం యొక్క స్థితిని ఎలా తయారు చేసుకోవాలంటే, దీపావళి రోజు విశేషంగా మనలో ఉన్నటువంటి పాత సంస్కారాల్ని తొలగించుకోవాలి. స్మృతి చిహ్నంగా కూడా దీపావళి రోజు ఆచారం ఏంటి? పాత ఖాతాన్ని సమాప్తి చేసుకోవటం. అంటే ప్రత్యక్షంగా సంగమయుగంలో విశేషాత్మలైన మీరు మీ పాత సంస్కారాల్ని పూర్తిగా సమాప్తి చేసుకున్న దానికి గుర్తుగానే అక్కడ స్మృతి చిహ్న రోజు విశేషంగా పాత ఖాతాన్ని సమాప్తి చేసుకునే ఆచారం తయారైంది అంటున్నారు బాబా. ఈరోజు మిగిలిన్న కొద్దిపాటి పాత సంస్కారాలని కూడా పూర్తిగా సమాప్తి చేసేసుకోండి. మీ లెక్కాచారాన్ని పరిశీలించుకోండి. ఇప్పటి వరకు మీరు ఏదైతే పురుషార్థం చేశారో దాని ఫలితం అనుసారంగా ఏ ఏ విషయాలలో ఎంత శాతం సఫలతామూర్తులయ్యారో చూసుకోండి. మీ స్వయం పరివర్తన విషయంలో ఏ విషయాలలో ఎంత శాతం సఫలత పొందారు ఇది చూసుకోండి. ఇప్పటి వరకు మీ సంపూర్ణ శ్రేష్ఠ సంకల్పాలు చేసే పురుషార్థంలో ఎంతవరకు సఫలత వచ్చింది? పురుషార్థంలో మీరు సంపూర్ణ సఫలత పొందాలి. అయితే ఈ స్వపురుషార్థ విషయంలో సూక్ష్మంగా ఎలా పరిశీలించుకోవాలో చెప్తున్నారు బాబా. వ్యర్థ సంకల్పాలు వికల్పాలపై ఎంతవరకు విజయ అయ్యాను? మొదట మన స్వపురుషార్థంలో సంకల్పం తీసుకోండి. ఈ సంకల్ప విషయంలో వ్యర్థ సంకల్పాలు వికల్పాలు ఈ రెండింటిపై నేను ఎంతవరకు విజయ అయ్యాను అనేది పరిశీలించుకోండి. వాచా ద్వారా ఎంతమంది ఆత్మలకు బాబా పరిచయాన్ని ఇచ్చాను? ఎంతమందిని బాబాకి స్నేహిగా సహయోగిగా చేశాను? నా మాటలో ఆత్మీయత, అలౌకికత లేదా ఆకర్షణ ఎంతవరకు వచ్చింది? సంకల్పాలలో ఏం చెప్పారు బాబా? వ్యర్థ సంకల్పాలు వికల్పాలు వీటిపై ఎంత విజయం పొందాను? నా మాట ద్వారా ఎంతమందికి బాబా పరిచయాన్ని ఇచ్చాను? ఎంతమందిని బాబాకి స్నేహిగా సహయోగిగా చేశాను? నా మాటల్లో ఆత్మీయత, అలౌకికత, ఆకర్షణ ఎంతవరకు వచ్చింది? అలాగే కర్మణ విషయంలో అతీతంగా ప్రియంగా అలౌకికమైనటువంటి అసాధారణమైనటువంటి కర్మనే అంత చేస్తున్నాను. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? కర్మలలో కర్మయోగి స్థితి, యోగయుక్త స్థితి, యుక్తియుక్త స్థితి, స్నేహయుక్త స్థితి ఎంతవరకు తీసుకొచ్చాను? అలాగే సంస్కారాలలో స్వరూపంలో అంటే ముఖంలో ఎంతవరకు బాబా సమానమైన ఆకర్షణీయ రూపం, స్నేహీ రూపం, సహయోగి రూపం తయారైంది? ఈ విధంగా మీ లెక్కాచారాన్ని పరిశీలించుకుని ఇప్పటి వరకు ఏదైతే లోపం లేదా బలహీనత మీలో మిగిలిపోయి ఉందో దాన్ని సమాప్తం చేసుకుని కొత్త ఖాతాను ప్రారంభించాలి. దీన్నే దీపావళి జరుపుకోవటం అంటారు. ఈ దీపావళి రోజు విశేషంగా బాబా ఏం సేవ చేయాలో చెప్పారు. స్వయం మనస్థితిని ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్తున్నారు. మనస, వాచ, కర్మణ, సంస్కారాలు, అలాగే మన స్వరూపం, వీటన్నింటిలో కూడా మీ స్థితిని పరిశీలించుకోండి. పరిశీలించుకుని ఈ అన్ని విషయాలలో పాత స్థితిని అంతా కూడా తొలగించేసుకుని కొత్త ఖాతాను తయారు చేసుకోవటమే దీపావళి జరుపుకోవటం. అలాగే దీపావళి రోజు దృఢ సంకల్పం చేయండి.
నేను సంపూర్ణంగా తయారవ్వాలి. ఈ దృఢ సంకల్పం పెట్టుకోండి. మరి ఇలాంటి దీపావళి మీరు జరుపుకోవాలి. బాబాతో కలయిక జరుపుకున్న దానికి స్మృతి చిహ్నంగానే అక్కడ మాల రూపంలో చూపించారు. దృఢ సంకల్పానికి స్మృతి చిహ్నంగా దీపంలో జ్యోతి రూపంలో చూపించారు. మాల అంటే బాబా మరియు ఆత్మల కలయిక. ఈ కలయికకి గుర్తుగా అక్కడ దీపమాలని చూపించారు. దీపాలైనటువంటి మనమంతా దీపరాజైన బాబాతో ఆత్మిక కలయిక జరుపుకున్న దానికి గుర్తు దీపమాల. అలాగే మనం సంపూర్ణంగా కావాలి అనే దృఢ సంకల్పం పెట్టుకున్న దానికి గుర్తుగానే దీపంలో జ్యోతి పెట్టి ఆ జ్యోతి సదా వెలుగుతున్నట్లుగా చూపిస్తారు. ఇలా ఈ 2 రూపాలతో మీరు దీపావళి జరుపుకోవాలి. సేవ చేయాలి, స్వపురుషార్థాన్ని కూడా పెంచుకోవాలి. అలాగే నూతన వస్త్రాలు అంటే ఏంటో చెప్తున్నారు బాబా. ఆత్మకి కొత్త శరీరం దేని ఆధారంగా లభిస్తుంది? సంస్కారాల ఆధారంగానే లభిస్తుంది కదా. ఎందుకంటే ఆత్మకి ఎలాంటి సంస్కారం ఉంటుందో అలాంటి శరీరం తయారవుతుంది. మరి కొత్త శరీరం, కొత్త వస్త్రం ఎలా ధరిస్తారు? ఆత్మలో కొత్త యుగం యొక్క సంస్కారాలు లేదా నవయుగ స్థాపకుడైన బాబా సమానమైన సంపూర్ణ సంస్కారాలను ధారణ చేయటమే కొత్త వస్త్రాన్ని ధరించటం. చిన్న బాబా ఎంత బాగా చెప్తున్నారు. కొత్త యుగం యొక్క సంస్కారాలు అంటే సత్యయుగీ సంస్కారాలు, ఆ కొత్త యుగ స్థాపకుడైన శివబాబా సమానమైన సంపూర్ణ సంస్కారాలు మీలో ధారణ చేయటమే కొత్త వస్త్రాన్ని ధరించటం. శరీరానికి కొత్త దుస్తులు ఎన్నైనా వేసుకోండి, కానీ ఈనాటి ప్రపంచంలో కొత్త వస్తువు కూడా కొత్త ప్రపంచం ముందు పాతదే. బాబా అంటున్నారు, మీరు ఇక్కడ కొత్త బట్టలు వేసుకోండి, తప్పులేదు, కానీ సత్యుగి కొత్త సృష్టి ముందు చూస్తే ఈ పాత సృష్టిలో లభించేటువంటి కొత్త దుస్తులు కూడా పాతవే. ఎందుకంటే ఇది జడీభూత స్థితికి చేరుకుంది. మీరు ఈ పాత ప్రపంచంలో కొత్త దుస్తులు వేసుకున్నా అవి కొత్తవి అని అనకూడదు, పాతవే. ఎందుకంటే ఇవి జడీభూతమైనటువంటి దుస్తులు ఇవి కూడా. కానీ సత్వప్రధాన సత్యయుగంలో అన్నీ కొత్తగా ఉంటాయి. దుస్తులే కాదు, అన్నీ కొత్తగా ఉంటాయి. ఈ తమోప్రధాన ప్రపంచంలో వస్తువులు పాతవే, దుస్తులు పాతవే, ఇవన్నీ అసారమైనవి. మరి వీటిని కొత్తవని ఎలా అంటారు మీరు? నూతన వస్త్రాలు అనగా నూతన సంస్కారాలు, శ్రేష్ఠ సంస్కారాలు మీరు ధారణ చేయాలి. బాబా దీపావళి రోజు కొత్త బట్టలు ధరించడం అంటే ఏం చెప్తున్నారు? ఈరోజు మీరు కొత్త సంస్కారాన్ని ధారణ చేయండి, శ్రేష్ఠ సంస్కారాన్ని ధారణ చేయండి. ఇంకా ఏం చేస్తారు? ఆత్మలో కొత్త సంస్కారాల్ని ధారణ చేసి లెక్కాచారం సరిచేసుకుంటే ఇల్లు అలకటం పూర్తయినట్లే. ఇంకా ఏం చేస్తారు? దీపావళి రోజు ఇంటినంతా పూర్తిగా శుభ్రం చేసి అలుక్కుంటారు కదా, పేడతో అంతా నీట్గా చేసి ముగ్గులు పెట్టుకుంటారు. ఇల్లు అలకటం అంటే మీలో కొత్త సంస్కారాల్ని ధారణ చేసి పాత లెక్కాచారాన్ని అంతటినీ కూడా పూర్తి చేసి స్వచ్ఛత, సత్యతని ధారణ చేయటం. ఇది ఇల్లు అలకటం. ఎలాగైతే ఇల్లు అలికితే అస్వచ్ఛత, క్రిమి కీటకాదులు అన్నీ సమాప్తమైపోతాయో, అలాగే మీ ఖాతాను పరిశీలించుకోవటం ద్వారా మీలో ఏవైతే బలహీనతలు ఉంటాయో అవన్నీ సమాప్తమైపోతాయి. ఎలా అయితే ఇంటినంతటిని శుభ్రం చేసి చక్కగా అలుక్కుని ముగ్గులు పెట్టుకుంటే ఇంట్లో ఉన్న అస్వచ్ఛత, క్రిమికీటకాదులు సమాప్తి అయిపోతాయో, అలాగే మీరు కూడా సూక్ష్మంగా మీలో ఉన్నటువంటి పాత ఖాతాను పరిశీలించుకుని ఈ పాత ఖాతా
బలహీనతలు ఇవన్నీ ఏంటంటున్నారు బాబా? క్రిమికీటకాదులు, అస్వచ్ఛత, ఇవన్నీ స్వతహాగా సమాప్తైపోతాయి. ఇలా దీపావళి రోజు ఇల్లు అలకటం అంటే ఏంటో చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చేస్తారు దీపావళి రోజు? ఒకరికొకరు మధురంగా మాట్లాడుకుంటారు కదా, బహుమతులు ఇచ్చుకుంటారు. ఏ మధుర మాటలు ఒకరికొకరు పంచుకోవాలి? ఒకరికొకరు బహుమతులు ఏమి ఇచ్చుకోవాలి? మీ దగ్గర బహుమతి ఇచ్చేటందుకు ఏముంది? ఏమున్నాయి ఈ స్థూల లోకంలో? మన దగ్గరున్న విశేష బహుమతి ఏంటంటే స్నేహం. స్నేహమైతే ఒకరికొకరు ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటారు, స్నేహిలే. కానీ ఆ స్నేహంతో ఒకరికొకరు సమీపంగా ఉన్నదానికి గుర్తుగా దీపాల మాల అంటారు. స్నేహం అనే బహుమతి అందరి దగ్గర ఉంది, మంచిదే. కానీ ఈ స్నేహాన్ని ఒకరికొకరు ఇచ్చుకోవాలి. ఒకరికొకరు స్నేహాన్ని పంచుకుంటూ అందరూ సమీపంగా అయినప్పుడే దీపాల మాల తయారవుతుంది అంటున్నారు బాబా. కనుక ఈరోజు విశేషంగా ఏ బహుమతి ఇవ్వాలి మీరు? ఇప్పటి వరకు మీ పురుషార్థం ద్వారా ఏదైతే సహజ సఫలత పొందారో, ఏదైతే అనుభవం చేసుకున్నారో, అలా మీ అనుభూతులనే జ్ఞానరత్నాలను వేటి ద్వారా వారిని ప్రత్యక్ష అనుభవిగా తయారు చేయగలరో అలాంటి రత్నాలను విశేషంగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోండి. ఏం చెప్తున్నారు బాబా? ఒకరికొకరు స్నేహం అనే బహుమతి ఇచ్చుకోండి. ఏ మధుర మాటలు పంచుకోవాలి మనం దీపావళి రోజు? విశేషంగా పురుషార్థంలో మన అనుభవం చేసుకున్న అనుభవాలు అనేటువంటి విశేష జ్ఞాన రత్నాలను అందరికీ పంచాలి. మన ప్రత్యక్ష అనుభవి విషయాలు, బాబా మనకి చేసినటువంటి సహాయం, బాబా మనకిచ్చినటువంటి శక్తి, ఇవన్నీ ఎన్నో అనుభవాలు ఉంటాయి మనకి జీవితంలో. ఈ అనుభవాలు అనేటువంటి రత్నాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి. బాబా ఇచ్చిన ఖజానాను మీ అనుభవం ద్వారా ఏదైతే సొంతం చేసుకున్నారో, మీ సొంతం చేసుకున్న జ్ఞానరత్నాలు ఒకరికొకరు ఇవ్వండి. వాటి ద్వారా ఆత్మ కూడా సహజంగా అనుభవి అయిపోవాలి. ఇదే బహుమతి ఇచ్చుకోవటం. ఒకరికొకరు ఇదే బహుమతిని ఇచ్చుకోవాలి. బాబా ఇచ్చినటువంటి ఖజానా, జ్ఞాన ఖజానా మనకి. ఈ జ్ఞానరత్నాలను ఒకరికొకరు పంచుకోవటమే బహుమతి ఇచ్చుకోవటం. ఎలాంటి రత్నాలని పంచుకోవాలి? అనుభవాలనేటువంటి రత్నాలు. జీవితంలో బాబా మనకి చేయించినటువంటి మంచి మంచి అనుభవాలనేటువంటి రత్నాలు ఒకరికొకరు ఇచ్చుకోవాలి మనం. ఆ రత్నాలు వింటూ ఉంటే ఇతరాత్మలు కూడా సహజంగా అనుభవిగా అయిపోవాలి. ఎలా ఉండాలంటే ఈ రత్నాలు సదాకాలికంగా గుర్తుండిపోవాలి. చూడండి, ఎవరైనా మంచి గిఫ్ట్ ఇచ్చారనుకోండి, జీవితాంతం గుర్తుండిపోద్ది కదా మనకి. అది చూసినప్పుడల్లా ఫలానా వాళ్ళు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు అనిపిస్తుంది. అలాగే మనం కూడా ఆత్మలకి ఎలాంటి బహుమతిని ఇవ్వాలి అంటే వారికి ఆ మాటలు సదాకాలికంగా గుర్తుండిపోవాలి. ఇలాంటి రత్నాలను ఎవరికైనా ఇచ్చినప్పుడు సదాకాలికంగా ఆత్మకి బాబాతో పాటు మీరిచ్చిన రత్నాలు కూడా తప్పకుండా గుర్తుంటాయి. ఎప్పుడైతే మీరు జీవితంలో ప్రత్యక్ష అనుభవాలు అనేటువంటి రత్నాలు, బాబా ద్వారా మీరు సొంతం చేసుకున్న జ్ఞానరత్నాలు ఇతరులకి బహుమతిగా ఇస్తారో, వాళ్ళకి బాబాతో పాటు ఈ రత్నాలు కూడా గుర్తుండిపోతాయి. ఈ విధంగా ఎవరికైనా కానీ సదాకాలికంగా సంపన్నం చేసే బహుమతినివ్వాలి. ఇలా మనం దీపావళి రోజు ప్రతి ఆత్మని అల్పకాలికంగా కాదు, సదాకాలికంగా సంపన్నం చేసేటువంటి బహుమతిని ఇవ్వాలి. ఇలాంటి దీపావళి జరుపుకోండి అంటున్నారు బాబా. మరియు ఇలాంటి శ్రేష్టాత్మగా అయ్యి ఇతరాత్మల యొక్క శ్రేష్ఠ సేవను చేయండి. మీరు శ్రేష్టాత్మలు, విశేషాత్మలు. దీపావళి రోజు ఈ శ్రేష్ఠ సేవను చేయండి. ఈ రోజుల్లో సర్వాత్మలు ధనానికి దప్పికతో ఉన్నారు.
అలా దప్పికగొన్న ఆత్మలకి ఆత్మిక ధనాన్ని ఇవ్వండి. బయట ప్రపంచంలో ఆత్మలు ఇప్పుడు స్థూల ధనం కోసం దాహంతో ఉన్నారు. అది ఉంటే చాలనుకుంటున్నారు. కానీ బాబా పిల్లలైన మీరు ఆత్మలకి ఆత్మిక ధనం ఇవ్వండి. ఆత్మిక ధనం అంటే జ్ఞానధనం. జ్ఞానధనాన్ని మీరు ఎప్పుడైతే దానం చేస్తారో ఆ దానం ద్వారా వాళ్ళకి ఎప్పుడు కూడా స్థూల ధనం అడగాల్సిన అవసరం ఉండదు. ఆ స్థూల ధనం యొక్క అవసరం కూడా తీరిపోతుంది. ధనాన్ని ఎవరు అడుగుతారు? బికారీలే కదా. అంటే ఈరోజు అందరూ బికారీలే, రాయల్ బికారీలు. ఎంత కోటీశ్వర్లైనా ఈరోజు అందరూ బికారీలే. ఎందుకంటే స్థూలధనంతో నిండుగా ఉండొచ్చు, కానీ సూక్ష్మధనమైనటువంటి జ్ఞానం, సుఖము, శాంతి, సంతోషం, ప్రేమ, వీటికి ప్రతి ఒక్క ఆత్మ బికారియే. స్థూలధనంతో కోటీశ్వరుడైన ఆత్మ కూడా ఈ సూక్ష్మధనంతో బికారి. కనుక ఇప్పుడు మీరు ఈ దీపావళి రోజు బేహద్దు సేవ చేయండి. ఏంటి బేహద్దు సేవ? రాయల్ బికారులుగా ఉన్నటువంటి బికారి ఆత్మల్ని, అంటే స్థూలంగా ధనంతో కోటీశ్వరులే, కానీ సూక్ష్మంగా సుఖశాంతులతో రాయల్ బికారీలుగా ఉన్న ఆత్మల్ని బికారీ స్థితి నుంచి విడిపించండి. దాత పిల్లలు, వరదాత పిల్లలు, మీ వరదానం యొక్క శక్తి ద్వారా, జ్ఞానధనం యొక్క శక్తి ద్వారా బికారులను సంపన్నంగా తయారు చేయండి. మీరు వరదాతలు, దాత పిల్లలు కనుక మీరు వరదానం ఇచ్చి వాళ్ళకి జ్ఞానధనాన్ని ఇచ్చి రాయల్గా బికారులుగా ఉన్నటువంటి ఆత్మల్ని నిండుగా తయారు చేయండి అంటున్నారు బాబా. ఈరోజు ఇలాంటి బికారి ఆత్మలపై విధాత వరదాత పిల్లలైన మీకు దయ రావాలి. ఏ ఆత్మలకైతే ఇలాంటి దయ వస్తుందో వారికే మాయా మరియు విశ్వంలో ఆత్మలందరూ నమస్కరిస్తారు. ఏ ఆత్మలకైతే ఇలాంటి దయ వస్తుందో వారికి మాయ నమస్కరిస్తుంది, ఆత్మలందరూ కూడా నమస్కరిస్తారు. అందుకే ఇప్పటి వరకు కూడా దీపం వెలిగించిన, లైట్ వేసిన నమస్కరిస్తారు. ఎందుకు? ఆ దీపం అంటే చైతన్య దీపాలైనటువంటి మీరు విధాత వరదాతలుగా అయ్యి ఆత్మలందరి యొక్క దీపాలని వెలిగించి వారికి వరదానం ఇచ్చారు. అందుకే మిమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇప్పటికీ కూడా సాయంత్రం సమయంలో దీపం వెలిగించిన, స్థూలంగా లైట్ వేసిన దేవుడికి నమస్కరిస్తారు. ఇలా వెలిగే జ్యోతులకి స్మృతి చిహ్నంగా దీపానికి లేదా లైట్కి నమస్కరించే నియమం స్థిరంగా ఉంది. అంటే వెలిగే జ్యోతులైన మీరు అఖండంగా స్థిరంగా వెలుగుతూ అనేకాత్మలకి వెలుగునిచ్చేటువంటి వారిగా అయ్యారు. కనుకే అక్కడ స్థూలంగా లైట్ వేసినప్పుడు ఆ వెలుగుతూ ఉండేటువంటి లైట్కి నమస్కరించేటువంటి నియమం ఉంది అంటున్నారు బాబా. ఆరిపోయిన దీపానికి ఎవరు నమస్కరించరు, వెలుగుతూ ఉండే జ్యోతికే నమస్కరిస్తారు. కనుక ఇలాంటి వెలిగే జ్యోతిగా అవ్వండి. ఇలా వెలిగే జ్యోతులైన ఆత్మలకి బాప్దాదా కూడా నమస్కరిస్తారంట. చూడండి, ఇదంతా నషా పాయింట్. మాయ నమస్కరిస్తుంది, విశ్వాత్మలు నమస్కరిస్తారు, బాప్దాదా కూడా నమస్కరిస్తారు. ఎవరికి? సదా అఖండంగా స్థిరంగా వెలిగేటువంటి జ్యోతులకి ఇలాంటి నమస్కారం దొరుకుతుంది అంటున్నారు బాబా. ఇలా బాబా ఈరోజు మనకి సూక్ష్మంగా దీపావళి ఎలా జరుపుకోవాలి అనేటువంటి దీపావళి యొక్క సత్యమైన రహస్యాన్ని మనకి తెలియచేశారు. ఇలా మనం సూక్ష్మ స్థితిని తయారు చేసుకుని ఈ దీపావళి రోజు అమృతవేళ మన స్వస్థితిని పరిశీలించుకుని స్వయంలో ఉన్నటువంటి బలహీనతల్ని పూర్తిగా తొలగించుకుని ఈరోజు బాబా తెలియచేసినటువంటి విశేష సేవ, ఆ విశేష సేవ ద్వారా సాక్షాత్కారమూర్తి అయ్యి
మనం ఆత్మలందరికీ ఇష్టదేవతగా సాక్షాత్కారమై బాప్దాదాని కూడా సాక్షాత్కారం చేయించేటువంటి సత్యమైన దీపావళిని మనం జరుపుకోవాలి. ఇలా సదా వెలుగుతూ ఉండే జ్యోతులకి బాప్దాదా కూడా ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తున్నారు. అలాగే మనం కూడా బాబాకి నమస్తే చెప్తాం. దీపరాజు అయినటువంటి బాబాకి దీపరాణులైనటువంటి మన యొక్క దీపావళి శుభాకాంక్షలు, ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.